క్యాన్సర్ బాధితులకు మూల కణాల దానం, బ్లడ్ స్టెమ్ సెల్ డొనేట్ చేయడం ద్వారా ప్రాణదాతలు కావాలని హెచ్సిజి క్యాన్సర్ సెంటర్ హెమోటో అంకాలజీ బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ కన్సల్టెంట్ డాక్టర్ రమేష్ ఉప్పాడ అన్నారు. వరల్డ్ మారో డొనేషన్ డే సందర్భంగా దాత్రి ఫౌండేషన్ ఆరిలోవా హెచ్సిజి క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో ఆరిలోవా హాస్పిటల్లో బ్లడ్ స్టెమ్ సెల్ డొనేషన్ పై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఇందులో ముందుగా హెచ్సిజి డాక్టర్స్ డాక్టర్ రమేష్, డాక్టర్ భాస్కర్ భువన్, డాక్టర్ సాత్విక్లు బ్లడ్ స్టెమ్ సెల్ డొనేట్ చేశారు. అనంతరం ఇతర డోనర్స్ నుంచి దాత్రి ఫౌండేషన్ ద్వారా శాంపిల్స్ సేకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ మీడియాతో మాట్లాడారు. క్యాన్సర్ రోగులకు పునర్జన్మ ప్రసాదించాలంటే మూల కణాల దాతలు ముందుకు రావాలన్నారు. మూల కణాల దాతలు ఎంత ఎక్కువ మంది ముందుకు వస్తే అంత ఎక్కువ మంది క్యాన్సర్ బాధితులు ప్రాణాలు కాపాడగలమన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాతలను సత్కరించి అభినందించారు. ఆల్రెడీ పొద్దున్న 10:30 నుంచి స్టార్ట్ అయింది. చాలా మంది రిజిస్టర్ అయ్యి చాలా ఉత్సాహంగా స్టెమ్ సెల్స్ డొనేట్ చేయడానికి చిన్న స్వాబ్ టెస్ట్ ద్వారా మేము చేస్తున్నాము. అవి రిజిస్టర్ అవుతున్నారు చాలా మంది. సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు మనం బ్లడ్ కావాలంటే ఎవరైతే బ్లడ్ బ్యాంక్ వెళ్ళి మనం డోనర్స్కి అడుగుతామో ఈ బ్లడ్ గ్రూప్ కావాలి అలా అని. సో ఆ విధంగా స్టెమ్ సెల్ డోనర్ కావాలి అంటే మన ఫ్యామిలీ మెంబర్స్లో హెచ్ఎల్ఏ డోనర్ లేని పక్షంలో ఇలాగ దాత్రి రిజిస్ట్రీ లేదా డికేఎంఎస్ రిజిస్ట్రీ చాలా ఉన్నాయి స్టెమ్ సెల్ రిజిస్ట్రీస్. వాళ్ళకి మన పేషెంట్ యొక్క హెచ్ఎల్ఏ రిపోర్ట్ కానీ పెడితే వాళ్ళు హెచ్ఎల్ఏ డోనర్లు ఎవరైనా ఉన్నారా, మొత్తం ఇండియాలో ఉన్నారా, ప్రపంచంలో ఉన్నారా, ఉంటే ఎంతమంది ఉన్నారు, అండ్ అది 12/12 మ్యాచ్ ఫుల్ మ్యాచ్ వాళ్ళు ఉన్నారు, అవన్నీ చూసి మనకి లిస్ట్ ఇస్తారు. అవి ఇచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క అంగీకారం కూడా కనుక్కొని వాళ్ళు విల్లింగ్నెస్ చూపిస్తే పేషెంట్కి ట్రీట్మెంట్ మొదలవుతుంది. అండ్ సైమల్టేనియస్లీ వాళ్ళు స్టెమ్ సెల్స్ అనేవి ప్రొక్యూర్ చేసి మనకు పేషెంట్కి సరైన సమయంలో వాళ్ళు ఏ ఊర్లో ఉన్నా అక్కడి నుంచి ఫ్లైట్ ద్వారా వెంటనే తీసుకొని వచ్చి పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర మేము చేసిన ప్రకారం 68 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసాం. దగ్గర సగం వరకు ఆటోలోగస్ చేసాం. ఆటోలోగస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే మైలోమా, లింఫోమా పేషెంట్స్లో రిఫ్రాక్టరీ అంటే కీమోథెరపీ ఇచ్చిన తర్వాత రెండోసారి మళ్ళీ వ్యాధి వస్తే వాళ్ళకి స్ట్రాంగ్ కీమోథెరపీ ఇచ్చి ఆటోలోగస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసాం. చేసిన వాళ్ళు మా దగ్గర ఆటోలోగస్ అయితే 100% సక్సెస్ రేట్ ఉంది. ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్ ఎవరికి కూడా ఏం అవ్వలేదు. బట్ ఎలోజెనిక్ అనేది ఎప్పుడు కూడా 70-80% సక్సెస్ రేట్ ఉంటుంది. మేము చేసిన ఎలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్స్ లో 75% వరకు సక్సెస్ ఉంది. ఒక 2-3 మెంబర్స్ సెప్సిస్ వల్ల చనిపోయిన సందర్భం ఉంది. బట్ ఓన్లీ వే ఇన్ సచ్ డ్రెడ్ఫుల్ డిసీజెస్ అంత సివియర్ వ్యాధుల్లో మనం ఒక అడుగు ముందుకు వేయడం తప్ప ట్రీట్మెంట్ తీసుకోకపోతే 100% చనిపోయే పరిస్థితి ఉన్నప్పుడు, ట్రీట్మెంట్ తీసుకుంటే 70-80% సక్సెస్ రేట్ ఉన్నప్పుడు సో వీ హ్యావ్ టు మూవ్ ఫర్దర్. ఎందుకంటే ఎక్కడ ఉంటుంది బోన్ మ్యారోలో తయారైన మూల కణాలు ఇవన్నీ బ్లడ్లోకి వచ్చేస్తాయి. సో బ్లడ్ తల వెంట్రుక నుంచి కాలు గోటు వరకు బ్లడ్ సప్లై బాడీ అంతా అవుతుంది. సో క్యాన్సర్ సెల్స్ బాడీ అంతా ఉంటాయి. అలాంటప్పుడు అలానే దాన్ని స్టేజ్ 4 అని అలా కన్సిడర్ చేయరు. అందుకే లిక్విడ్ క్యాన్సర్స్లో స్టేజెస్ ఉండవు. వాటిని మేము రిస్క్ స్ట్రాటిఫికేషన్ చేస్తాం. అది హై రిస్క్, ఇంటర్మీడియట్ రిస్క్, స్టాండర్డ్ రిస్క్ అని. ఇంటర్మీడియట్ రిస్క్ ఆర్ హై రిస్క్ అయితే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అప్ ఫ్రంట్ మేము కౌన్సిల్ చేస్తాం. అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ అనేది బ్లడ్ క్యాన్సర్స్కి లేదా సాలిడ్ క్యాన్సర్స్కి పరిమితం కాదు. ఇది ఎప్లాస్టిక్ అనీమియా, అది క్యాన్సర్ కన్నా దారుణమైన వ్యాధి. సో పేషెంట్కి ప్రతిరోజు ప్లేట్లెట్ 5,000, 2,000 ఎక్కించినా పెరగవు, బ్లడ్ 3-4, హార్ట్ ఫెయిల్ అయిపోవడం, లేదా పేషెంట్కి బ్లీడింగ్ అయిపోయి బ్రెయిన్లో బ్లీడింగ్ అయిపోయి చనిపోయే పరిస్థితులు ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఎంత త్వరగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తే అంత త్వరగా సక్సెస్ అవుతుంది. అది కాకుండా తలసీమియా మీకు ఆల్రెడీ తెలుసు ఉంటుంది, అంటే వాళ్ళ జీవితాంతం బ్లడ్ ఎక్కించుకోవాల్సిన పరిస్థితి, సికిల్ సెల్ అనీమియా, ఇలాంటి వ్యాధుల్లో కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ అనేవి చేస్తాం. ఉండదు అంటే ఇప్పుడు పేషెంట్ కి ఈ పర్టికులర్ హెచ్ఎల్ఏ గ్రూప్ ఉన్న పర్సన్ కి మ్యాచ్ కావాలి, ఎవరైనా డోనర్ కావాలి. అప్పుడు ఏం చేస్తాం, మేము వెళ్ళి డైరెక్ట్ గా దాత్రిని కాంటాక్ట్ చేస్తాం. ఇందాక దాత్రి పర్సన్ ఉన్నారు కదా, ఆయన్ని కాంటాక్ట్ చేస్తాం. ఆయన మ్యాచ్ ఎక్కడి నుంచి ఉంటే ఆ పేషెంట్ యొక్క ఒక ఐడి ఉంటుంది, ఐడి మాత్రమే మాకు తెలుపుతారు తప్ప పేషెంట్ నేము, వాళ్ళ ఫోన్ నెంబర్లు అలాంటివి మాకేమి తెలియదు, అసలు ఎప్పటికీ తెలియదు. వాళ్ళంతటా డోనర్ తనంతటా వచ్చి నేను ఆ ట్రాన్స్ప్లాంట్ గురించి చూడాలనుకుంటే తప్ప వీళ్ళ వైపు నుంచి మాకు కానీ లేకపోతే పేషెంట్ కానీ ఎవరికి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు వాళ్ళు. ఇవన్నీ కూడా